రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి కృషితో రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి పేరుతో ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో చిత్ర శిల్పకళా ప్రదర్శన నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 500కు పైగా ఆర్ట్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరంలో భారీ స్థాయిలో నిర్వహించే చిత్ర శిల్పకళ ప్రదర్శనకు తెనాలి నుండి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో శిల్పకళా ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రముఖ శిల్పకారులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్న విగ్రహాలను తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ మూర్తి పాల్గొని ప్రదర్శించబోయే శిల్పాలను సందర్శించారు. ఈ సందర్భంగా కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లడంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ గొప్ప కృషి చేస్తోందని, మరింత ఖ్యాతిని తెనాలికి తీసుకురావాలని ఆకాంక్షించారు. రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో తెనాలి ప్రతిష్టను మరోసారి ప్రదర్శించడానికి అవకాశం దక్కడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారులు ముఖ్య అతిథులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ తేజస్విని మేడం మరి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న శిల్పకారులు, చిత్రకారులందరినీ ఆహ్వానించి మరి రాజమహేంద్రవరంలో ఒక ఎగ్జిబిషన్కి వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషను. ఇది బెంగళూరులో చిత్రసంత అని ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేడం గారు ఇలాంటి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు కండక్ట్ చేస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారి కాబట్టి రాష్ట్రంలో ఉన్న శిల్పకారులని, చిత్రకారులని అందరినీ వాళ్ళు ఆహ్వానించి మరి మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానించారు. సరే, మనం కూడా మరి గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమం మనకి గుర్తింపు ఉంటున్న ఉద్దేశంతో మేము తెనాలి సూర్య శిల్పశాల తరఫున మరి ఈ విగ్రహాలన్నిటి ఇప్పుడు మీకు ప్రదర్శించిన విగ్రహాలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నాం. మరి ఆ ప్రాంతంలో కూడా గవర్నమెంట్లో కూడా మరి ఇది కోనసీమలో జరుగుతుంది కాబట్టి మరి తెనాలి ఖ్యాతిని నిలబెట్టే విధంగా ఉండాలి, మన స్టాల్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మరి స్టెయిన్లెస్ స్టీల్తో మొట్టమొదటిసారిగా విగ్రహాలు తయారు చేశాం. మొట్టమొదటిసారిగా ఒక భారీ స్థాయిలో మన రాష్ట్రంలో అమరావతి చిత్రకళా వీధి అనే పేరుతో రాజమండ్రిలో ఒక గొప్ప ఎగ్జిబిషన్కి శ్రీకారం చుట్టింది. సుమారు 500 పైగా ఆర్టిస్టులు ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన రాష్ట్రంలో కానీ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతోమంది కళాకారులు రేపు రాజమహేంద్రవరానికి ఇచ్చేస్తున్నారు. మన తెనాలి తరపున, మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరపున మేము కొన్ని విగ్రహాలని ఈ రేపు ఎగ్జిబిషన్కి తీసుకెళ్తూ ఉన్నాము. అందులో కూడా ఇంకా ప్రత్యేకంగా ఉండాలనే స్థాయిలో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన విగ్రహాన్ని 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసిన కొన్ని వర్క్స్ని తీసుకెళ్ళి అక్కడ రేపు ఎగ్జిబిట్ చేయబోతున్నాం. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన కొన్ని విగ్రహాలను కూడా తీసుకెళ్తున్నాం. వీటి ద్వారా అంతమంది కళాకారులు మా వర్క్స్ని డిస్ప్లే చేసే అవకాశం రావడం ఆనందంగా భావిస్తున్నాం. దీనికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, సాంస్కృతిక శాఖ వారికి, కొత్తగా ఇటువంటి కార్యక్రమం తయారు చేస్తున్న భాషా సాంస్కృతిక శాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఎగ్జిబిషన్ కాటూరి గ్యాలరీ తరఫున జరిగే ఎగ్జిబిషన్కి మంచి పేరు వస్తుందని, మన ప్రాంతానికి కూడా పేరు తీసుకొచ్చే విధంగా ఈ ఎగ్జిబిట్ చేయబోతున్నామని గర్వంగా చెప్పగలుగుతాం. అలాగే వీటిని ఈరోజు తిలకించడానికి విచ్చేసిన కుమార్ పంప్స్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి, రిటైర్డ్ ఎస్పీ, చాలామంది ఆర్టిస్టులు, ఆర్ట్ లవర్స్ అందరూ అక్కడికి విచ్చేయబోతున్నారు. అలాగే దానిలో పార్టిసిపేట్ చేస్తూ మన కాటూరి స్కల్ప్చర్స్ సూర్య శిల్పశాల నుంచి కొన్ని ఇన్నోవేటివ్ వర్క్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నాం. వాటిల్లో రియలిస్టిక్ కానీ, మోడర్న్ ఆర్ట్ కానీ కొత్తగా ఉండాలని, ఎప్పుడు ఉండేలా కాకుండా కొత్తగా చేయడానికి కొత్త మెటీరియల్ తీసుకోవడం జరిగింది. అదే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వీటిలన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేసి మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకుంటామని, అలాగే మన వర్క్ మంచిగా ఎక్స్ప్లోర్ అవుతుందని, మన తెనాలికి మంచి పేరు వస్తుందని. ఇక్కడ నుంచి మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ తెనాలి నుంచి రేపు రాజమండ్రిలో జరగబోయే ఎక్స్పోకి మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులంతా తయారు చేసిన
వినూత్నమైన కళాఖండాలు తరలించబోతున్న సందర్భంలో మేము వచ్చి వీటిని తిలకించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్యారంటీగా రేపు జరగబోయే ఎక్స్పోలో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు ఇనుబడింపజేసే విధంగా మనకి మంచి ఫస్ట్ ప్లేస్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ వెంకటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకు ముందస్తుగా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. సూర్య శిల్పశాల కాటూరి వెంకటేశ్వరరావు గారు వారిద్దరు కుమారులు కూడా మంచి కళలను పోషిస్తూ రకరకాల వస్తువులు, బొమ్మలు, ఎన్నో రకాలు ఎంతోమంది మహానుభావులు విగ్రహాలు చేశారు. ఆ ఒరవడిలో రేపు రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని కళలకి, వృత్తులకి కూడా ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ఆర్ట్ గ్యాలరీని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి తెనాలి పేరు నిలబెట్టే విధంగా మరి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఎన్నో ఇతర దేశాలకు కూడా అనేక విగ్రహాలు, మన దేశంలో అనేక క్యాపిటల్ సిటీలు కూడా అనేక విగ్రహాలు వెళ్ళినలోగా ప్రస్తుతం ఈ ఆహ్వానం మంచి ప్రత్యేకంగా చేసినటువంటి వస్తువులు చాలా చాలా బాగున్నాయి. మరి ఆడ పిల్లలిద్దరూ కూడా 3D టెక్నాలజీని ఉపయోగించి ఇతరత్ర వాళ్ళ నేర్పు, కుటుంబ పరంపరంగా వచ్చినటువంటి నేర్పుని, ఓర్పుని చేస్తూ చాలా మంచి విగ్రహాలు తయారు చేశారు. ఇవన్నీ రేపు వెళ్ళి మన తెనాలకు మంచి పేరు తెస్తాయని రాష్ట్రంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇంకా కొత్తవి కూడా చేయాలని కోరుకుంటున్నాను నేను. అంటే అనేక రకాల వస్తువులతో అనేక రకాలుగా తయారు